నిన్న ఇంకొక విమాన ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్లోని గౌరీకుండ్ అన్న అడవుల్లో హెలికాప్టర్ కుప్పగూలింది. ఇందులో దాదాపు మొత్తం 7 ప్రాణాలు కోల్పోయారు. విహారమే విషాదమై ఉత్తరాఖండ్లోని గౌరీకుండ్ అడవుల్లో హెలికాప్టర్ శకలాలు. గగనతలంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయానికి యాత్రికులను తీసుకెళ్తున్న హెలికాప్టర్ గౌరీకుండ్ అడవుల్లో ఆదివారం కుప్పగూలింది. ఈ ఘటనలో పైలట్తో సహా 6 ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మొత్తం అందులో ఉన్న వాళ్ళంతా ఖతమైపోయినారు. ఇగో ఇక్కడ ఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని తరలిస్తున్నారు. గగనంలో మరో విషాదం. 241 మంది ప్రయాణికులను బలిగొన్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన ఇంకా మనం మరవలే. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయానికి యాత్రికులను తీసుకెళ్తున్న హెలికాప్టర్ గౌరీకుండ్ అడవుల్లో ఆదివారం కుప్పగూలింది. ఈ ఘటనలో పైలట్ సహా మరో 6 ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 2 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నది. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఆర్యన్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన బెల్ 407 హెలికాప్టర్ గౌరీకుండ్ కేదార్ ఘాటిలోని త్రిజుగి నారాయణ్ మధ్య కూలిపోయిందని, మంటలు రాజుకొని హెలికాప్టర్లో ఉన్నవారంతా చనిపోయారని అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనపైన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు నిర్వహిస్తుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. 5 ప్రయాణికులు, ఒక చిన్నారి, ఒక పైలట్ హెలికాప్టర్లో ఉన్నారు. ఉదయం 5 గంటల 10 నిమిషాలకు గుప్తకాశీ నుంచి బయలుదేరిన హెలికాప్టర్ 5 గంటల 18 నిమిషాలకు శ్రీ కేదార్నాథ్జీ హెలిప్యాడ్ దగ్గర దిగిందట. అక్కడి నుంచి మళ్ళీ 5 గంటల 19 నిమిషాలకు గుప్తకాశీ తిరిగి వెళ్లేందుకు బయలుదేరిందట. ఆ సమయంలోనే గౌరీకుండ్ దగ్గర కూలిపోయిందట. దీంతో చార్ధామ్ క్షేత్రాలైన కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రికి వెళ్లే హెలికాప్టర్ల సేవల సంఖ్యను తగ్గించినట్లు పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ ఒక ప్రకటనలో పేర్కొన్నది. చార్ధామ్ యాత్ర మార్గంలో 2 రోజుల పాటు హెలికాప్టర్ సేవలు నిలిపేస్తున్నట్టుగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. ఘటనపైన దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీ నియమించారు. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన రాజ్వీర్ సింగ్ చౌహాన్కు పైలట్గా 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్నదట. ఇప్పుడు ఎవరో బాగా పైసలు ఉన్నోళ్ళే అట్లా హెలికాప్టర్ బుక్ చేసుకొని వెళ్తూ ఉంటారు. సో అంత పెద్ద బిజినెస్ ఫ్యామిలీ అయి ఉంటుంది వాళ్ళు. కానీ ఏం లాభం? ఇప్పుడు మరి ఆడ అంత పెద్ద ప్రమాదం, వాతావరణం చక్కగా లేనప్పుడు మరి ఎందుకు నడుపుతున్నారు ఆడ?